మల్కాజ్గిరి నియోజకవర్గం గురించి మూడు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టాయి. నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గట్టిగా పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య పోటీ అని వినిపిస్తోంది. బీజేపీ మోడీ ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారు, బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ ప్రచారానికి వెళ్లిన ప్రతి చోట ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గత 3-4 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన జనాలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని రకాలుగా విజయం మాదే అని చెప్పినా ఫలితాలు వచ్చే వరకు ఎవరు ఏమి చెప్పలేరు. అయితే కొన్ని సర్వేలు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటాయి. ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన సర్వేలు అన్నింటిలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత గెలుపు ఖాయమని గట్టిగా చెబుతున్నాయి. కాంగ్రెస్ 37.38%, బీజేపీ 35.38%, బీఆర్ఎస్ 24.93%, ఇతరులు 2.50% ఓట్లు పొందే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింతగా జోష్ పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. పట్నం సునీతకు ఓటు వేస్తే తనకు వేసినట్టే అని చెప్పడంతో రేవంత్ రెడ్డి పోటీలో లేకపోయినా ఉన్నట్టుగా భావించి భారీ విజయం అందించాలని ఓటర్లు అనుకుంటున్నారంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తను తీసుకుంటానని పదే పదే రేవంత్ రెడ్డి చెప్పడంతో జనాల్లో బాగా వెళ్ళింది. అలాగే కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన నాయకులు కూడా మల్కాజ్గిరిపై దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. పట్నం సునీత ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఇది అతిపెద్ద నియోజకవర్గం, ఓటర్లు బాగా ఎక్కువ, అందరినీ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. అయినప్పటికీ ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఏరియాలోని ఓటర్లను కలుస్తున్నారు. తనకు ఓటు వేయండి అని అడగడం కంటే ముందుగా మీ సమస్యలు ఏంటని తెలుసుకోవడంలో ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. సర్వేలు అన్ని కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని చెబుతుండడంతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు పట్నం సునీత.